ఇవ్వడం వేరు. గతంలో అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్ళి కౌలు రైతులకి ఇంటింటికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. అందరికీ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చారా? అదొక ఉద్యమం కాన్సెప్ట్ లో పెట్టుకుని చేశారు. అంటే ఆయన సొంత డబ్బులు మిగతా వాటికి చాలా పరామర్శలకు వెళ్ళారు. ఓన్లీ దీని వరకే కదా ఇచ్చింది, కౌలు రైతులకు సంబంధించి. అట్లాగే కదా ఉండేది. అంటే ఒక అలా ఇవ్వడం అనేది ఒక తక్షణ ఉపశమనం కదా సార్ వాళ్ళకి, రైతులకి. ఏదో మనిషి చనిపోయినప్పుడు ఇచ్చారు, అప్పుడు కూడా పంట నష్టాలు చాలా జరిగినాయి కదా. వాటికి ఏమైనా పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడా? పంట నష్ట పరిహారాలు జరిగినాయి కదా అప్పుడు కూడా, ఇవ్వలేదుగా. చనిపోయిన కౌలు రైతులకే కదా ఇచ్చింది అతను. బతికున్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారు ఆయన? లేదు కదా. చనిపోయిన కౌలు రైతులు అదే మరి ఇప్పుడైనా అంతే కదా. అది కూడా ఎప్పుడు చివరిలో ఎలక్షన్స్ ముందే కదా ఇచ్చింది. అంతే నడుస్తాయి అయ్యి. ఒక ఉద్యమంలో అయితే చేశారు అప్పట్లో. రైట్. సరే, ఒక మెయిన్ ఈ వారం జరగబోయేది ఒక రకంగా డెవలప్మెంట్. రేపు ఆదివారం ఒక అతిపెద్ద డెవలప్మెంట్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఉగాది రోజు 2 అంశాలు ఇందులో. ఒకటి ఏంటి అంటే P4 కార్యక్రమం ఆ రోజు నుంచే ప్రారంభం చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్టుకి సంబంధించి 20,000 మందినో 20 లక్షల మంది, నాకు నెంబర్ కరెక్ట్గా ఐడియా లేదు, వాళ్ళందరికీ కూడా సిద్ధం చేసి పెట్టారు అనేది. P4 ద్వారా రేపు ఉగాది తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో అంత అద్భుతాలు జరగబోతున్నాయా? అదొక బ్రహ్మ పదార్థం. దాంట్లో